దేశమంతా షాక్. 10 నిమిషాల్లో సుప్రీంకోర్టును మెప్పించిన ఒక 19 ఏళ్ల యువకుడు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ 19 ఏళ్ల చదువుకునే చతుర్వేది, అధర్వ చతుర్వేది అనే యువకుడు 10 నిమిషాల సమయం కోరి సుప్రీంకోర్టునే మెప్పించాడు. అసలు ఏం చేస్తాడు, ఏంటి వివరాలు తెలుసుకుందాం. ఉన్నత చదువుల కోసం ప్రవేశ పరీక్షలో తనకు జరిగిన అన్యాయంపై ఓ 19 ఏళ్ల విద్యార్థి సుప్రీంకోర్టులో కేసు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విచారణ సమయంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారిని 10 నిమిషాల సమయం ఇవ్వాలని కోరి సొంతంగా తన వాదనలు వినిపించుకొని విజయం సాధించాడు. ఆ యువకుడి వాదనలతో కన్విన్స్ అయినటువంటి న్యాయస్థానం నిమిషాల వ్యవధిలోనే అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలు విషయం ఏంటి అంటే, మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ చతుర్వేదికి డాక్టర్ కావాలని కోరిక. మెడిసిన్ చేసేందుకు అతను 2 సార్లు నీట్ రాసి పాస్ అయ్యాడు. 530 స్కోర్ చేసిన తనకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు తప్పకుండా వస్తుందని ఆశించాడు. అయితే చివరి రౌండ్ కౌన్సిలింగ్ వరకు ఎదురు చూసినా అవకాశం రాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించిన అథర్వ చతుర్వేదికి తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అని అయితే కనుక, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉంటుంది, కొద్దిగా వెనుకబడిన తరగతుల లెక్కలో అయితే ఇస్తారు. ఇది అమలు చేయడం లేదని గ్రహించాడు. మరోవైపు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు. తనతో పాటు తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి ఈ తరహా అన్యాయం జరుగుతుందని భావించిన చతుర్వేది న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారంపై చతుర్వేది ఏడాది జనవరి 6న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశాడు. దీనిని తానే సొంతంగా తయారు చేసుకున్నాడు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం విధానపరమైన లోపాలన్నీ కూడా సదరు యువకుడి చదువుకు ఆటంకంగా ఉండడాన్ని గుర్తించింది. ప్రైవేటు కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్ని తిరస్కరించొద్దని పేర్కొన్న న్యాయస్థానం 2025-26 విద్యా సంవత్సరంలో అతనికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది.